ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. గ్రామంలో గ్రామ ప్రజలకు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరమే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో మార్గద్రవ్యాలు సేవించినా లేకపోతే అమ్మినా సరే వారిని గనక పట్టించిన వారికి 20,000 రూపాయలు బహుమతి ప్రకటించారు నూతనంగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి సర్పంచ్. చిన్న తూప్రా గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో ఇటీవల స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి ఘన విజయం సాధించినటువంటి గొల్లూరి రాజు ఆ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద సమస్యను ఛాలెంజ్గా తీసుకున్నారు. గ్రామంలో మార్గద్రవ్యాలు అమ్ముతున్నటువంటి ముఠాను పట్టుకోవడానికి వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలో వారిని గనక ఎవరైనా పట్టించిన వారికి 20,000 రూపాయలు బహుమతిని ప్రకటిస్తూ కూడా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. గ్రామంలో పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య మార్గద్రవ్యాలు అమ్మకం, వాటిని సేవించడం. అటువంటి వారిని గనక మన గ్రామం నుంచి తరిమివేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ముఠాను గ్రామానికి రాకుండా చేసిన వారికి లేదంటే ఆ గ్రామంలో వారిని పట్టించిన వారికి 20,000 రూపాయలు బహుమతిగాను అంటూ కూడా దండోరా వాయించారు. అలాగే గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఇంత భారీ విజయాన్ని అందించినందుకు కూడా ప్రతి ఒక్క ఓటరుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ మీ వాడిగా మీ అందరితో ఉంటూ ఏ సమస్య అయినా సరే ఆలోచించకుండా తన తలుపు తట్టి పిలిచిన వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటూ కూడా మన గ్రామంలో మౌలిక వసతులు, సాధారణంగా రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్ల సమస్యను లేకుండా చేస్తానంటూ కూడా, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలకు సంబంధించినటువంటి పత్రాలను గనక అందజేస్తే వాటిని త్వరితగతిన ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే మంత్రులతో సహకారంతోనూ వార్డు మెంబర్లు, ఉప సర్పంచుల సహకారంతో ఈ సమస్యల అన్నిటికీను పరిష్కారానికి కృషి చేస్తానంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి ఎప్పుడూ ఉంటుందంటూ కూడా తనను గెలిపించినటువంటి గ్రామ ప్రజలకు భరోసాని, ధైర్యాన్ని కల్పించారు. అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటూ కూడా అంటున్నారు. గ్రామంలో అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డ్స్తో పాటు ఇందిరమ్మ ఇల్లు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకం కూడా అందేలాగా చూస్తాను అంటూ ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్కి భరోసాని, ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి చిన్న తూప్రా గ్రామ సర్పంచి గొల్లూరి రాజుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నమస్తే అందరికి. ఈ రోజు మనం మహేశ్వరం మండలంలోని తూప్రా కుర్దు అంటే చిన్న తూప్రా దగ్గరికి అయితే వచ్చినాము. మరి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన రాజు గారైతే ఉన్నారు. ఇప్పుడు మరి ఏ విధంగా ప్రచారం చేసిరు, ప్రజలు ఏ విధంగా నమ్మి ఓట్లేసారు, ప్రజలకి ఏమైనా హామీలు ఇచ్చిరా, మరి గెలిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మరి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి సర్పంచ్ గారితోనే మాట్లాడి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, చెప్పండి సార్, సర్పంచ్ గా ప్రచారం చేసిరు, సర్పంచ్ అయ్యిరు, ఇప్పుడు మీ గ్రామస్తులు మీకు ఏ విధంగా సపోర్టింగ్ ఉన్నారు, ప్రచారం చేసేటప్పుడు ఏమైనా హామీలు ఇచ్చిరా గ్రామస్తులకి? ఇచ్చినమ్మా. మనం సార్ ఫస్ట్ మీ పేరుతో. నా పేరు రాజు గొల్లూరి. ఓకే సార్. ప్రజెంట్ ఇప్పుడు చిన్న తూప్రా గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. ఓకే సార్. అలాగే నేను మహేశ్వరం మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని కూడా పనిచేస్తా ఉన్నా. ఓకే సార్. మా గ్రామంలో మమ్మల్ని ఆదరించడానికి ముఖ్య కారణం ఏంటంటే యూత్, చదువుకున్న, ఎంబీఏ కూడా చేసిన, మరి అలాగే యువకులు నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు చాలా మంది నాకు చేతోడు వాదోడుగా ఉండి ఈ యొక్క ఎలక్షన్ లో నా గ్రామం మీద గత 10 ఏళ్లుగా నాకు పూర్తి అవగాహన ఉందండి. ఈ గ్రామం మీద నేను ఇక్కడనే పుట్టి పెరగడం, ఈ ఊర్లోనే మా ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడిన నుంచి పూర్తి బాధ్యతతో నేనే ఈ గ్రామంలో చిన్న చిన్న సమస్యలున్నా చేసే ప్రయత్నం చేస్తూ ముందుకు పోయినా కాబట్టి జనాలలో ఉన్న ఆ ఆదరణతోనే నన్ను గెలిపించిరని కూడా నమ్ముతున్నా. ఓకే సార్, అంటే గత ప్రభుత్వంలో అంటే గత సర్పంచ్లు ఉన్న హయాంలో వాళ్ళు చాలా అందరు కూడా అంటే ఏమేమి అభివృద్ధి హామీలు అంటే చూడండి అమ్మా, ఊర్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు అన్ని నిర్మాణం పూర్తి చేస్తా అని చెప్పాను. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తా. ఎందుకంటే గౌరవ పెద్దలు కేఎల్ఆర్ గారి పూర్తి మద్దతు నాకుంటది. ఎందుకంటే మండలాధ్యక్షునిగా ఉన్నది నా చేతిలోనే బకెట్ ఉంది. నేను ఫస్ట్ నా ఊరికి వేసుకున్న తర్వాత వేరే ఊరికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా నేను ఖచ్చితంగా చేస్తా. దాంట్లో ఇంకా డ్రైనేజ్ సమస్య ఏమున్నా సరే దాన్ని నిర్మూలిస్తామని చెప్పినాం. ఇవన్నీ గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లో భాగం జరుగుతూనే ఉంటాయి. నేను ఫర్దర్ గా నేను ఎక్కువ చెప్పింది ఏంటంటే యువతకు ఉపాధి కల్పించే అవకాశాలను తీసుకొస్తా అని చెప్పాను. దానికోసం ఎక్కడైతే మనకు ఫ్యాబ్ సిటీ కానివ్వండి, మన మహేశ్వరంలో కొత్త కొత్త కంపెనీలు కానివ్వండి, ఇలాంటి ఇండస్ట్రీలు కానివ్వండి, వీటి నుంచి జాబ్ మేళాల ద్వారా ఫ్యూచర్ లో ఒక రోజులోనే తీర్చి వాళ్ళకి సాంపేయలేం కదా. అందుకే మనం దానిని 1 by 1 గా తీసుకుపోయే అవకాశం కూడా
నాకు ఉంది అని నమ్మకంతో నన్ను గెలిపించడం కూడా నమ్ముతా ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రచారం చేసే టైంలో ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ అయినాయి. ఎన్ని అయినాయి సార్? ఇందిరమ్మ ఇల్లు చూడండి, ఇందిరమ్మ ఇల్లు 24 ఇల్లు తీసుకొచ్చిన నేను. మా సోర్స్ ఎందుకంటే రేకుల ఇల్లు ఎన్ని ఉన్నాయో ఎవరికైతే అవసరమో అందరికి ఇల్లు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మా గ్రామంలో 4 ఇండ్లు స్టార్ట్ అయిపోయినాయి. 4 ఇండ్లు కడతా ఉన్నాం. కట్టకపోవడానికి కారణం ఏంటి అంటే మాకు కొంచెం వాళ్ళు ఎక్కువలో కట్టుకుని ఇల్లు మంచిగా కట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. దాన్ని కూడా నేను కేఎల్ఆర్ గారితో తీసుకెళ్ళినాం. వాళ్ళ నిర్మాణం ఆ ఆక్యుపై స్పేస్ పెంచుకొని కట్టుకుంటారు సార్ అంటే దాన్ని కూడా మనం నెక్స్ట్ షెడ్యూల్ ఏదైతుందో సెకండ్ విడతలో ప్లాన్ చేద్దామని కూడా వాళ్ళ హామీ ఉంది. అంటే ఆ ఇందిరమ్మ ఇల్లది ఆల్రెడీ అవుతుంది కదా సార్, మరి ఇప్పుడు మీరు ప్రచారం చేసినప్పుడు దాంట్లో ఇందిరమ్మ ఇళ్లలో ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? లేదు, ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు కూడా నాకు చాలా మాకు ఇప్పటి వరకు ఇల్లు రాలేవు, నువ్వు ఇప్పించినందుకే నాయన నేను ఖచ్చితంగా గెలిపించుకున్నామని కూడా వాళ్ళు మహిళా తల్లులు ఏంటంటే మాట అంటే మాట. ఇక తెలుసుగా మీకు మహిళలు తలుచుకోరంటే అధికారం మాట. ఆ మహిళలే నన్ను గెలిపించారు. ఆ ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న ఇందిరమ్మ తల్లులే నన్ను గెలిపించారు. ఓకే సార్, మీరు ఏ పార్టీ అంటే ఏ పార్టీ పరంగా యూత్ కాంగ్రెస్ మండల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, కానీ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ నుంచి బీజేపీ అభ్యర్థి 114 ఓట్లు వచ్చినాయి. ఓకే సార్, మీ ప్యానెల్ నుండి ఎంత మంది అంటే టోటల్ 6 మంది గెలిచారు. ఎన్ని వార్డు సార్? 8 వార్డులున్నాయి. 8 వార్డులలో 6 మంది నా ప్యానెల్లో గెలిచారు. అంటే ప్రతి వార్డు మీ ప్యానెల్ నుండి ఉన్నారా? అందరూ ఉన్నారు. ఓకే సార్, డిప్యూటీ సర్పంచ్ కూడా మాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఏం పేరు సార్ మీ? శేఖర్ రాజశేఖర్ డిప్యూటీ సర్పంచ్ గా మేము మా ప్యానెల్ లో అతనికి ఇచ్చాము. మీ వార్డ్ మెంబర్స్? మా వార్డ్ మెంబర్లు వచ్చేసి రమేష్, శ్రీకాంత్, మహిళా తల్లులు ఉన్నారు. ఓకే సార్, అందరు మహిళలు ఎక్కువ ఉన్నారమ్మా. మీకైతే మహిళలు మా దగ్గర 5 మంది మహిళలు ఉన్నారు. 3 జెంట్స్. మీకు అగ్రతాంబూలం గవర్నమెంట్ చెప్పింది మొన్న, మహిళలకు అగ్రతాంబూలం ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఏది ఇచ్చినా మహిళలకే ఇచ్చిండు. రేపు కూడా మీకు బంగారు పథకాలు వస్తున్నాయి. రేపు 2 హామీలు కూడా నెరవేరబోతున్నాయి. మాకు సమాచారం ఉంది. మహిళలకు మాత్రం అగ్రతాంబూలం వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అవి కూడా మాకు ప్లస్ అయినాయి చెప్పాలంటే. అంటే సార్, ఇప్పుడు జనరల్ గా నేనైతే చాలా ఊర్లలో కూడా విన్నది ఏంటంటే పెన్షన్లు రావట్లేదు అని చెప్పేసి చాలా మంది ఎలిగేషన్ చేస్తున్నారు. మరి మీ ప్రచారం చేసేటప్పుడు ఎవరైనా చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే పెన్షన్స్ మాకైతే ఇంకోటి రేషన్ కార్డు ఇవన్నీ మాకు చిన్న తుప్రా గ్రామాన్ని మహేశ్వరం మండలంలో తుప్రా కుర్దు రెవెన్యూను మనం సెలక్షన్ చేసినాం కదా గతంలో. ఒక గ్రామాన్ని ఎంచుకుంది మహేశ్వరం మండలంలో, ఒక గ్రామాన్ని ఎంచుకుంటే ఆ గ్రామం స్పెషల్ గా మా తుప్రా కుర్దుని ఎన్నుకున్నాం. అందులో రేషన్ కార్డులు 100% ఇచ్చేసినాం, రుణమాఫీ 100% చేసినాం. ఒకరిద్దరికి టెక్నికల్ ఇష్యూ తరపున ఒక 3-4 రాలేదు తప్పితే 100% ఉంది. రైతు బంధు కూడా అట్లే ఇచ్చినాం. ఒక 2-3 ఉంటే చిన్న సమస్యలు టెక్నికల్ గా రాలేదు. ఇట్లా గవర్నమెంట్ మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా మా అదృష్టమైంది అనమాట. మీరు అంటున్న ఏదైతే ఆ మహిళా తల్లులకి పింఛన్ అయితేందో 10 ఏళ్ల నుంచి పింఛన్ వాళ్ళకి రాకపోవడం చాలా బాధ. ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ వేసారు. నేను ఈ మధ్య కాలంలోనే హస్బెండ్ కి వచ్చి ఉండి ఎవరైతే ఆగినాయో 3 చేయించిన, 3 పెన్షన్లు చేయించిన. ఆ నమ్మకం కూడా అలా కలిగింది అనమాట. 3కి నేను వాళ్ళు హస్బెండ్ కి వస్తుండే, హస్బెండ్ కి వచ్చి కూడా వీళ్ళకి రాకపోయేసరికి అప్లికేషన్ల మార్పులు పెట్టుకోలేరు గ్రామస్తులు. ఎట్లుంటది ఫాలోఅప్ చేసి ఒక 3కి ఇప్పడం జరిగింది. కొత్త పెన్షన్లు రేవంత్ రెడ్డి గారు మొన్ననే అన్నారు. పెన్షన్ల మీద ఒక కమిటీ కూడా వేసుకొని దానికి సంబంధించి ఏదైతే పెంచి ఇవ్వాలా, అట్లనే కొత్త పెన్షన్లు ఇవ్వాలని, ఎంత బడ్జెట్ అయితే కూడా రీసెంట్ గా డిస్కషన్స్ కూడా అయినాయి. అవి పెట్టుకుంటే సెకండ్ ఒక 2 విడతలు మహిళలకి 2500 కావచ్చు, లేదా పింఛన్ కావచ్చు, ఏదన్నా ఒకటి ఖచ్చితంగా మహిళలకు మాత్రం వస్తుంది. అది మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కూడా వాళ్ళకి కలిగించినాం. అవి వస్తే 100% ఎవరైతే మహిళకు పింఛన్ కావాలనో దగ్గరుండి చేపిస్తాను కూడా హామీ ఇచ్చిన, చేపిస్తా కూడా. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ గా మా ఛానల్ తరఫు నుండి మీ గ్రామానికి చెప్పేది ఏమన్నా? చింతతుప్ర గ్రామాన్ని మహేశ్వరం మండలంలో అగ్రగామిగా నిలబెట్టే పూర్తి బాధ్యత గ్రామ సర్పంచ్ గా నేను తీసుకుంటూ మా కమిటీ సభ్యులందరితోని ఈ 5 ఏళ్లలో మా చిన్నతుప్ర మహేశ్వరం మండలంలో బెస్ట్ గా తీర్చిదిద్దుతాం. దానికి కారణాలు ఏమున్నాయి అంటే నాకు కేఎల్ఆర్ గారు సపోర్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, నాతో పనిచేసిపోయిన వాళ్ళే. నేనే వాళ్ళతో పనిచేసి ఉంటా. వాళ్ళతో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. గవర్నమెంటే ఉంది. గవర్నమెంట్ వడ్డించేటోళ్ళు మా వాళ్ళు ఎవరు కాబట్టి మేము ఖచ్చితంగా మా గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చేసే ప్రయత్నం అయితే చేస్తామా. అయితే నేను మీ ఛానల్ తరఫున కూడా వాళ్ళ హామీ ఇస్తా ఉన్నా. ఓకే సార్, మీరు ఒక యూత్ ఐకాన్ గా నిలిచిపోయారు మహేశ్వరం మండలంకి.
సో ఆ యూత్ కి మీరు ఆదర్శంగా ఉండాలి అని అంటే యూత్ కి రీసెంట్ గా మేము నిన్ననే చిన్న సమీకరణ మేమంతా ఫ్రెండ్స్ కూర్చొని ఏమనుకున్నామంటే చెప్పుకోవడానికి బాధేసిన గంజాయి నడుస్తా ఉంది గ్రామాలలో. గంజాయి మా గ్రామంలో మాకు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని పట్టిస్తే 20,000 రూపాయలు, వాళ్ళకి 20,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తాం. ఆ గంజాయి సప్లై చేసిన వాళ్ళని పట్టిస్తే, గంజాయి తాగుతున్న వాళ్ళని పట్టించినా, గంజాయి కొడుతూ ఉంటారు కదా ఇక్కడిక్కడ వెంచర్లలో, వాళ్ళని పట్టించిన 10,000 రూపాయలు ఇస్తామని కూడా మేము మీ ఛానల్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గాంజాయి కానీ డ్రగ్స్ రహిత సమాజాన్ని తయారు చేయడమే మా ప్రభుత్వం యొక్క ధ్యేయం. యువకులుగా మాకు లేవు, మేము ఏ చిన్న చెడు అలవాటుకు మేము ఉండం. మా బాటలని యువకులందరూ నడవాలని. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. మీ హెల్త్ ఇప్పుడే యూత్ ఉన్నప్పుడే ఖరాబ్ చేసుకుంటే ఫ్యూచర్ లో మీరు ఏం చేయలేరు. సో కొంచెం ఆ డ్రగ్ అవాయిడ్ చేసి ఉండాలని కూడా యువకులకు నేను సలహా ఇస్తా ఉన్నా, సూచిస్తా ఉన్నా. ఎందుకు నేను ఇంతవరకు అయినా అంటే నాకు ఒక చెడు అలవాటు లేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేషన్ అంటే ఎంబీఏ వర్క్ చేశారు సార్. ఇప్పుడు మీ గ్రామంలో చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంటారు, ఇంటర్, డిగ్రీ అంటే 10th వరకు. సో వాళ్ళ కోసం ఏమైనా లైబ్రరీ